ఇది ఫస్ట్ అక్కడి నుంచి నరసింహస్వామి కొండ మీద నుంచి కిందికి దిగొచ్చానంట. ఇక్కడ గొర్రెలు మేపుకుంటా ఒక గొల్లబాయుడు ఉన్నాడు. ఉంటే ఆయన స్వామి వచ్చేసి గొల్లబాయినికి వచ్చేసి ఒరే నాయన నువ్వు ఊర్లో పోయి డప్పులు తీసుకురాపని నేను మీ ఊర్లోకి వస్తానని చెప్పిండంట. మళ్ళీ దాని తర్వాత ఏమన్నాడంటే వెనక్కి తిరిగి చూడకుండా పోయి ఊర్లో పోయి డప్పులు తీసుకురాపంటే అతను ఆ గొల్లబాయుడు ఏం చేసినాడంటే కొంత దూరం పోయినాక ఏంది ఇది దయ్యమా గాలి ఏందనేసి వెనక్కి తిరిగి చూసినంట. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ స్వామి గుండె అయిపోయినాడు, ఇక్కడ గొర్రెలు గుండె అయిపోయినాయి, ఇక్కడ గొల్లబాయుడు కూడా గుండె అయిపోయినాడు. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని అంతా చూపించబోతున్నా. ఇప్పుడు పోయి మేమిద్దరం పోయి అంతా చూసి దాన్ని అంతా పరిశీలించి అది ఎక్కడ ఏంది ఎట్లా ఏంది అనేది దాన్ని పరిశీలించి చెప్పబోతున్నాం. లక్ష్మీ నరసింహస్వామి కాండం స్వాతి నక్షత్రం అని ఈరోజు ఇక్కడ ఫారెస్ట్లో స్వామికి నల్గొండ లక్ష్మీ నరసింహస్వామికి అంటే ఈ ఫారెస్ట్లో ఎతుకుతానం. ఈ పరిస్థితి నాదే అదేపా, కొంచెం అందరం కుంటే వాళ్ళమే చూసుకొని నిదానం బా. అప్పుడప్పుడు కొండలు తిప్పలు ఎక్కుతా అంటేనే ఎప్పుడు కూర్చో అంగట్లో కూర్చొని చిన్నగా కాదు. ఈరోజు పొద్దున్న వచ్చి పెద్ద టాస్క్ పెట్టినట్టు కాదు, ఎవరో ఒకరు రావాలా, ఆ పని కావాలంటవా? టార్చర్ కాదు, సమయం రాలే ఇప్పుడు వరకు అంటవా? ఏ ఇప్పుడు ఎందుకు లేయి అదే అందుకే కట్ చేసినా కానీ అబ్బా. అందుకు నా చేత కోపించాను ఇప్పుడు. జై లక్ష్మీ నరసింహస్వామి.
ఇట్లా కాదులే, ఏం సోర్స్ లేనప్పుడు అది నడచాలనిపించదు, ఆ శరీరం అట్ట అలవాటు అయిపోయింటుంది. ఇప్పుడు బండికి అలవాటు పడిపోయి ఈ జీవన తరంగాల్లో మా బావ ఊళ్ళో రామయ్య ఇప్పుడు ముఖ్యంగా ఉన్నాడు, ఆయన ఇంకేం వచ్చే పోయి ఇంటికంట పని ఇచ్చిందని కొత్తగా అక్కడ బోధ వస్తాను ఇటు ఆ ఇంటికా బోధ ఆయన నాకు చెబుద్ది కాదు. స్వామి హోబిల లక్ష్మీ నరసింహస్వామి, నల్గొండ లక్ష్మీ నరసింహస్వామి స్వామి. చూడు ఇదా ఇంకో కొండ ఏమన్నా ఎక్కాలనా స్వామి? ఓ స్వామి, ఫైనల్గా డెస్టినీకి వచ్చాము, దగ్గరలో కనుక్కున్నాము స్వామి. 28 సేవ చేస్తానే ఇక్కడికి వచ్చే బాధ్యత దొరకలే నాకు. ఇప్పుడు ఈరోజు వచ్చేసినాను, అన్నీ పెట్టి చేసినాయి కదా. టైం రావాలి, ఏదైనా టైం రావాలి. మంచిగా పెడితేనా టైం. ఆచార్య వాళ్ళు మేము వద్దని ఇడికి వచ్చి ఒక నెల ఇక్కడ ఉండి ఇక్కడ గుడిసి వేసుకొని ఇక్కడ ఉన్నాను ఒక నెల. ఆ పిల్లక చుట్టూ వచ్చేది. ఇక్కడ గొర్రెలు ఈవినింగ్, ఆ గుళ్ళు అక్కడ ఉన్నాయి. ఇక్కడ గొర్రెలు ఈయన గొల్లబోయాడు, ఇక్కడ గొర్రెలు ఇక్కడ అన్నీ ఉన్నాయి. పైన ఉన్నాయి గొర్రెలు, బండలు అవి ఉన్నాయా? ఉన్నాయి బండలు. ఇది ఒక బండ, ఇట్లాంటి బండలు అక్కడ కూడా ఇంకా పైకి ఎక్కితే అక్కడ ఉన్నాయి. ఇంక మనం ఎక్కలేము లేనాయన, ఎక్కలేమంటావా? ఎక్కలేము. అక్కడ ఉన్నాయి బండలు, ఆ నుంచి అవ్వచ్చు, ఆ బండల కింద ఆ కింద నుంచి అవ్వచ్చు. ఇంటి పోకపోయినా ఒక గొర్రెలను చూచ్చే కాదు, ఒక గొర్రెలు అంటే మా యూట్యూబ్ నమ్మేది. ఎంతైనా ఎక్కము. జై లక్ష్మీ నరసింహస్వామి. మీరంటే లోగర్ తిండి ఉంది మీ కాడ, మా కాడ ఏముంది? సప్పిడి అన్నము, సప్పిడి పప్పు. జాగ్రత్త, రాళ్ళు. ఇదే గొర్రెలు. పైకి పోదామంటే పైన దండిగా ఉంది. పాస్ వచ్చే కాదు, ఏం గస చందా? ఆ పాట ఎక్కాలంటవా? సరేరా. యాదవరాజును దర్శించుకున్నాం. ఇన్నాళ్ళు 20 నుంచి ఉన్నా కానీ నేను ఇక్కడికి రాలే. ఇక్కడికి వచ్చే అవకాశం లేదు ఎప్పుడు నాకు. ఈరోజు కల్పించింది. ఇట్లా బామా, ఇట్లా చిన్నగా ఇటు పోవచ్చునా పైకి? ఇంకా శుభ్రం పోతే పోవచ్చు, పైకి ఎందుకు కిందికి పోతాను. కిందికి పోవా? బా చిన్నగా బా, పట్టుకో జాగ్రత్తగా. మళ్ళా మీ కొడుకు మా ఆయన షట్లకి దేకపోయినావు, కొండలకి దేకపోయినావు, ముసిలి స్వామి అయితే అని అంటాడు. జాగ్రత్త, చిన్నగా ఏమా జాగ్రత్త.
అన్నీ స్టోన్స్ అయినా గులకరాళ్ళు సరక్కిన జారుతాయి. అన్ని స్టోన్స్, అన్ని రాళ్ళే. ప్లేట్ మాదిరి అయితే బండ స్లిప్పర్స్ జారుతున్నాయి. జై నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి. అంతేలే. మన గుడి జై లక్ష్మీ నరసింహస్వామి. నువ్వే కాపాడావు స్వామి. చిన్న ఇది గల జారుతానాయి ప్లేట్లు. ఎస్ 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 పెద్ద టాస్క్ రా బాబు. పట్టుకోవడానికి ఏమీ లేవు. ఇవన్నీ బోధ కొట్టాలి. బోధ కొట్టాలి ఏడ జారితే అర్థం కావడం. తెగుతాయి బోధ కొట్టాలు, తెగుతాయి. పట్టుకోవడానికి స్ట్రాంగ్ అయినట్టు కాదు. బోధ మండలతో పట్టుకొని దిగితే తెగుతా అంటే బోధ మండలు స్ట్రాంగ్ ఉండయా. మళ్ళా ఇంకో డెస్టినీ పోవాలంటే బండిలో పోవచ్చట. ఇదంతా ఈ కింద నచ్చిపోలేము. రోడ్డు ఉంది కదా, బండిలో బాగా రోడ్డు. బండిలో పైకి పోయి బండి పైన పెట్టి ఒక్కరోజు దిగితే అది వచ్చేస్తుంది. చెప్పులు బాగుండాలి, చెప్పులు గ్రిప్ ఉండాలి. సరక్కింది జారుతాయి చెప్పు. ఈ ప్లాస్టిక్ చెప్పులు ఏంటన్నా సరక్కింది జారుతాయి. ముసిలి చెప్పులు కదా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
అట్లా అట్లా అట్టే రావాలి ఆ వాజీ కూడా